హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ మొత్తం క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయి. ప్రవీణ్ మిట్టు ఇంకా పడుకొని ఉన్నారు, లేవలేదు. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ అంత స్పెషల్గా ఏం చేయట్లేదు ఈరోజు. నార్మల్గా బ్రెడ్ ఉంది, బ్రెడ్ టోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా బటర్ అది రాసి టోస్ట్ చేస్తాం కదా, అట్లా చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు లంచ్లో కూడా అంత స్పెషల్ లేదు, డిన్నర్ కూడా చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసింది. అండ్ ఈరోజు బట్టలు సర్దుకోవాలన్నమాట. బట్టలు వచ్చేసి ఇప్పుడు ఊరెళ్ళి వచ్చాను కదా, మొత్తం టాప్స్ ఎక్కడున్నాయో, లెగ్గింగ్స్ ఎక్కడున్నాయో, అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు కుర్తీస్ అవి వేసుకోవడానికి వెంటనే నాకు దొరకట్లేదు కుర్తీస్. చాలా కుర్తీస్ కొంటుంటాము, బట్ ఎన్ని కొన్నా సరే ఇంట్లో కనిపించట్లేదు అనమాట. అందుకని కుర్తీస్ అన్ని ఒక ఆర్గనైజింగ్గా చేద్దామని అనుకుంటున్నాను. సో అది ఆ పని ఉంది. అండ్ ఆల్సో గోవా వెళ్ళే ప్లాన్ అనుకుంటున్నాము, ట్యూస్డే ఈవినింగ్ బయలుదేరదామని. బట్ నాకైతే ఇప్పుడు ట్యూస్డే వెంటనే బయలుదేరిపోవడం అంటే నాకు అంత సపోర్ట్ చేయట్లేదు మైండ్ అనేది. అందువల్ల ఇప్పుడు వద్దు, కొంచెం టైం తీసుకొని వెళ్దాము అని చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు గోవా బుక్ చేయాలంటే ఫ్లైట్ టికెట్స్ చాలా ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి. అంటే ట్యూస్డే అంటే రేపే కదా, రేపటికి ఫ్లైట్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, చెక్ చేసాము. అండ్ ఆల్సో హోటల్స్ కూడా పెద్దగా ఏం లేవు, అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి అనమాట. గోవా వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, బట్ ఇప్పటి వరకు వెళ్ళడం కుదరలేదనమాట. సో చాలా రోజుల తర్వాత అనుకుని వెళ్తున్నాం కాబట్టి కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకొని కొంచెం మంచిగా ఎంజాయ్ చేసి వద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో ప్రవీణ్కి వచ్చేసి 5 days వరుసగా లీవ్స్ వస్తున్నాయి అనమాట. 2 days తను ఎక్స్ట్రాగా వర్క్ చేసినందుకు 2 days వస్తున్నాయి. అండ్ ఆల్సో ఒక రోజు వచ్చేసి రంజాన్ ఉంది ఈ వీక్లోనే. అండ్ సాటర్డే సండే నార్మల్గా హాలిడేస్ ఉంటాయి కదా, అందుకని 5 days కలిసి వస్తున్నాయని చెప్పి వెళ్దాం అంటున్నారు. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, వెకేషన్కి వెళ్దాం అనుకుంటున్నాము, ఐడియాస్ చెప్పండి అని. చాలామంది చాలామంది గోవా టైప్ చేశారు. బట్ గోవా ఇప్పుడు వచ్చేసి వెదర్ కొంచెం హాట్గా ఉందని చెప్పి వెదర్ రిపోర్ట్ చూసేటప్పుడు హాట్గా ఉందన్నమాట. కొంచెం అంటే ఇక్కడికి అక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు టెంపరేచర్ వచ్చేసి. అందువల్ల మనాలి ఎక్కడికైనా వెళ్దాము సో అనుకుంటున్నాం కాబట్టి, కానీ అవన్నీ ఏం కుదరలేదు. మళ్ళీ గోవాకి వచ్చింది ప్లాన్ వచ్చేసి. మనాలి కాదు, మున్నార్, కొడైకెనాల్ ఇవన్నీ వెళ్ళాలంటే ఫస్ట్ మనం కొచ్చిన్ సెంటర్ పాయింట్ అనమాట ఎయిర్పోర్ట్ అనేది. అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని చూసుకోవచ్చు. కేరళ, మున్నార్, కొడైకెనాల్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఆల్రెడీ మేము హనీమూన్ అక్కడికి వెళ్ళొచ్చాము మొత్తం తిరిగి. సో గోవా వెళ్ళలేదు కదా, ఒకసారి చూద్దామని చెప్పి అనుకుంటున్నాము. బట్ నాకైతే ఈ ట్యూస్డే బయలుదేరాలంటే అస్సలు నాకు సపోర్ట్ చేయట్లేదు. మొన్ననే కదా వచ్చాము అనకాపల్లి నుంచి, మళ్ళీ బ్యాగ్ సర్దుకొని మళ్ళీ వెళ్ళాలంటే. అండ్ ఆల్సో బస్ జర్నీస్ అంట, 14 hours బస్ జర్నీ ఇక్కడ నుంచి గోవాకి వెళ్ళడానికి. నార్మల్గా నాకు తెలిసి 13 to 14 hours ఉంటుంది జర్నీ. మిట్టుతో చాలా కష్టం అనమాట బస్ జర్నీ అనేది. అప్ అండ్ డౌన్ కూడా బస్ జర్నీ అంటున్నారు, అందువల్ల అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కొన్ని ట్రైన్ జర్నీ అంటే ట్రైన్ కూడా చాలా ఎక్కువ జర్నీ అయిపోతుందని చెప్పి నెక్స్ట్ మంత్ చూద్దామని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ మోడ్లో ఉంది వెకేషన్ అయితే. సో చూద్దాం ఎక్కడికి వెళ్తాం ఏంటనేది చూద్దాము. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను నింబు పానీ చేసుకుంటాను. మార్నింగ్ నాకు డైలీ నింబు పానీతోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ప్రవీణ్ మిట్టు లేచారు. ఇంకా గోవా గురించి ప్లాన్ గురించి డిస్కస్ అవుతుంది అనమాట. తను వచ్చేసి ట్యూస్డే ఈవినింగ్ నైట్ బయలుదేరిపోదామని చెప్పి, నేనేమో నెక్స్ట్ మంత్ వెళ్దామని. ఇట్లా కొంచెం డిస్కషన్స్ జరుగుతున్నాయి, ప్లస్లు మైనస్లు అన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అట్లా డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ టికెట్స్ కూడా బుక్ చేయాలి కదా, సో అని చెప్పి ఇట్లా మార్నింగ్ లేచిన వెంటనే అడుగుతున్నారు అనమాట ఇట్లా అన్నీ. నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దానికి. ఇప్పుడు వెళ్ళటం వల్ల ఏంటి, లేదంటే
మైనస్లు ఏంటి, నెక్స్ట్ మంత్ వెళ్దాము, బస్ జర్నీ చేయలేను, సో అండ్ సో అని చెప్పి. బస్ జర్నీ నాకు చాలా చాలా భయం అనమాట. నార్మల్గా అనకాపల్లి నుంచి హైదరాబాద్ ఇట్లా వెళ్ళటానికి నేను చాలా భయపడతాను, చేయలేక కదా. నైట్ అంతా జర్నీ అంటే నోట్లో ఏదో ఒకటి చాక్లెట్ ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉండాలి, విక్స్ చాక్లెట్ కానీ లేదంటే ఆరెంజ్ క్యాండీ కానీ ఇలా పెట్టుకుంటూ ఉండాలి, లేదంటే వామిటింగ్ సెన్సేషన్లా ఉంటుంది. మిట్టు పుట్టినప్పటి నుంచి అది స్టార్ట్ అయిందనమాట. సో ఇట్లా గోవా ట్రిప్ గురించి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. బట్ ప్రస్తుతానికి అయితే ట్యూస్డే బయలుదేరటం లేదనేది మాత్రం డిసైడ్ అయింది. నెక్స్ట్ మంత్ వెళ్ళటం అని చెప్పి డిసైడ్ అయింది అనమాట. థ్యాంక్ గాడ్ అనుకున్నాను నెక్స్ట్ మంత్ అనేసరికి. ట్యూస్డే అంటే మొన్నే కదా వచ్చాను, మళ్ళీ ఏంటి జర్నీస్ అని చెప్పి అనిపించింది కొంచెం. అండ్ గోవా ఇప్పుడు వెదర్ కండిషన్స్ కూడా కొంచెం సూపర్ హాట్ ఉన్నాయంట. అందువల్ల అక్కడున్న ఒకటే కదా క్లైమేట్ అని చెప్పి, అక్కడ ఇంకా ట్యాన్ ఉంటుంది, బీచెస్ అవే ఉంటాయి కదా, అందువల్ల క్యాన్సిల్ అయిందనమాట ప్రస్తుతానికి. అండ్ మిట్టు సూపర్ హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు. ఇది ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. లంచ్ చేసేసిన తర్వాత వాడు ఇలా కేక్ తింటున్నాడు. చాలా తగ్గించేసాము మిట్టుకి, ఇలా కేక్స్ కానీ లేదంటే చాక్లెట్స్ ఇలాంటివి కొన్ని ఇవ్వటం చాలా వరకు తగ్గించేసాము తనకి. మెయిన్ ఈ సమ్మర్లో అయితే అస్సలు కొనట్లేదు. ఐస్ క్రీమ్ కొంచెం కొంటున్నాము అప్పుడప్పుడు. ఇప్పుడు వచ్చేసి మైగ్లామ్ది పార్సల్ వచ్చేసింది. మైగ్లామ్ అంటే బ్రాండ్, నార్మల్గా మేకప్ ప్రోడక్ట్స్ వాడే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది మైగ్లామ్ బ్రాండ్ అనేది. కొంచెం మనకి అఫోర్డబుల్ రేంజ్లో దొరకవు, కొంచెం ఎక్కువగానే అంటే కాస్ట్లీగానే ఉంటాయి. ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో ఒక ఆఫర్ చూశాను మైగ్లామ్ది. సో అందులో నేను లిప్స్టిక్స్ ఒకటి ఆర్డర్ చేశాను, ఒక సెట్ ఆఫ్ లిప్స్టిక్స్ అనమాట. అంటే 2 ఉంటాయి దానికి. అదొకటి ఆర్డర్ చేస్తే లిప్స్టిక్ ఆర్డర్ చేస్తే నెయిల్ పాలిష్ ఫ్రీ వస్తుంది అనమాట. సో లిప్స్టిక్స్, డ్యూయల్ లిప్స్టిక్స్ అనగానే నాకు కొంచెం బాగా అనిపించింది. అంటే ఒకే దాంట్లో 2 లిప్స్టిక్స్ ఇలా పెట్టుకోవచ్చు, సో ఎంతో ట్రై చేయొచ్చు మైగ్లామ్ బ్రాండ్ అనేది. అండ్ మినీ లిప్స్టిక్ అనమాట, అది మొత్తం పెద్ద సైజు కాదు, మినీ లిప్స్టిక్ అనమాట. సో అందువల్ల ఆర్డర్ చేశాను, ఈరోజు వచ్చింది అది. దీని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో కంటే ఇలా వ్లాగ్లో ఇంక్లూడ్ చేయడం బెస్ట్ అని చెప్పి ఇలా వ్లాగ్లో ఇంక్లూడ్ చేసేస్తున్నాను. సో ఈ 2 అనమాట. పిగ్మెంటేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ఒక కార్డ్ వచ్చింది, మనీష్ మల్హోత్రా సమ్ కార్డ్ ఇది వచ్చింది, రిఫరీ ఫ్రెండ్ అని ఉంటుంది కదా, ఆ టైప్ అనమాట. మైగ్లామ్వి క్రేయాన్స్ చాలా బాగుంటాయి అని విన్నాను, బట్ అసలు ట్రై చేయలేదు అనమాట. ఇప్పుడు నైకాలో కానీ ఇట్లాంటి వాటిలో దొరుకుతాయి మీకు ఈజీగానే మైగ్లామ్ బ్రాండ్ అనేది. ఇండివిజువల్గా ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. సో ఇదిలో వచ్చేసి లిప్స్టిక్స్ అనమాట. లిప్స్టిక్స్ చూసేద్దాము. నాకు నెయిల్ పాలిష్ అంత నచ్చలేదు, లిప్స్టిక్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా లగ్జూరియస్గా, చాలా క్లాసీ లుక్తో వస్తుంది చూడండి. గోల్డ్ కలర్ పైన వచ్చి ఇలా డ్యూయల్ నెయిల్ పెయింట్స్ కూడా ఉంటాయి. అన్ని మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఐ వేర్ అనేది, ఫేస్ వేర్, ఫౌండేషన్, ఇవన్నీ అన్నీ కూడా ఉంటాయి అనమాట. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మొత్తం 500కి తీసుకున్నాను నేను. సో 500 అనగానే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది అసలు అఫోర్డబుల్ రేంజ్ కాదనమాట. సో అండ్ పిగ్మెంటేషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. మెయిన్ ఆరెంజ్ షేడ్ ఉంది కదా, అది చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నెయిల్ పెయింట్ నాకు అస్సలు నచ్చలేదు. అంటే ఫ్రీ వచ్చిందనో తెలీదు, లేదంటే నాకు అసలు నచ్చలేదు అనమాట నెయిల్ పాలిష్ అనేది. సో నో ప్రాబ్లం, ఒకసారి ట్రై చేసినట్టుంది కదా. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ ఆఫర్ది అనేది. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇట్లా బట్టలు సర్దుతున్నాను. ఊరిలో వచ్చిన తర్వాత లేదంటే ఎక్కడికైనా వెళ్ళే ముందు మొత్తం బట్టలు తోసేస్తాను అన్నమాట లోపలికి. సో అందువల్ల కుర్తీస్ వెంటనే దొరకట్లేదు. కుర్తీస్ డైలీ వేర్ కుర్తీస్ కదా వేసుకుంటాము బయటికి వెళ్ళేటప్పుడు కూడా. సో కుర్తీస్
డ్రెస్ మెటీరియల్స్ ఇవి కనిపించట్లేదు, ఎక్కడ ప్లేస్లో అక్కడ ఏం లేవన్నమాట. సో అందువల్ల పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా అట్లా నలిపేసి పెట్టేసాను అనమాట లోపల. సో అన్నీ నీట్గా పెట్టుకుందామని ఇప్పుడు స్టార్ట్ చేశాను. మేము కింద ఫ్లోర్ ఒకటే యూజ్ చేస్తున్నాం కదా, అందువల్ల మొత్తం అన్ని బట్టలు ఇక్కడే పెట్టుకోవాల్సి వస్తుంది. పైన అసలు యూజ్ చేయట్లేదు. మళ్ళీ పైన యూజ్ చేస్తే మళ్ళీ పైన కూడా ఎందుకని చెప్పి కింద ఒకటి యూజ్ చేస్తున్నాము. ఎలాగో రెంటెడ్ హోమే కదా. సో ఇట్లా నేను మేకప్ ఆర్గనైజేషన్స్ కూడా అందులోనే పెట్టుకోవాల్సి వచ్చింది, వేరే ప్లేస్ ఏం దొరకలేదు. చూసారా కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా, అందులో మేకప్వి, ఫేస్ కేర్, స్కిన్ కేర్ ఇవన్నీ అండ్ క్లిప్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. యాక్సెసరీస్ అవన్నీ ఆ కలర్ దాంట్లోనే ఉంటాయి. అది వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. కిచెన్లో కానీ ర్యాక్స్లో కానీ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట అలాంటి బాక్సెస్ అనేవి. అండ్ ఈ న్యూస్ పేపర్ ఎన్నిసార్లు చూసి ఉంటానో నాకే తెలీదు. ఇది చూసారా, తీసిన ప్రతిసారి చదువుతాను. ఇది వచ్చేసి శ్రీదేవి గారు ఎక్స్పైర్ అయ్యారు కదా, అప్పుడు న్యూస్ పేపర్ అనమాట. అప్పటి నుంచి దాచుకున్నాను ఇది. ఈ డేట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 26 అనమాట. చూడండి, ఇందులో మొత్తం అన్నీ శ్రీదేవి గారి గురించే ఉంటాయి. మొత్తం పేపర్ అంతా లోపల ఎడిషన్ కూడా మొత్తం శ్రీదేవి గారి గురించే ఉంటుంది. చూసారా, అందుకే ఇది ఒక దగ్గర అలా పెట్టేశాను అనమాట. లోపల బట్టలతో పాటే అడుగుని పెట్టేశాను. సో మళ్ళీ మిట్టు కానీ ప్రవీణ్ కానీ మళ్ళీ నార్మల్ న్యూస్ పేపర్ లాగా యూజ్ చేసకుండా ఎన్నిసార్లు చదివానో నాకే లెక్క తెలీదు, అన్నిసార్లు చదివాను అనమాట. నేను ఒక మంచి యాక్ట్రెస్ గురించి మనం ఇంతకన్నా మనం ఏం చేయలేం కదా. తన గురించి ఇలా పేపర్స్ దాచుకోవడం, లేదంటే తన గురించి గుర్తు చేసుకోవడం, తన సాంగ్స్ వినటం, తన మూవీస్ చూడడం తప్ప ఇంకా మనం ఏం చేయలేము అంత గొప్ప యాక్టర్స్ కోసం. సో అందుకని అనమాట ఇది. అండ్ బట్టలు సర్దుతున్నప్పుడే పవర్ పోయింది, వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అందువల్ల నేను నైట్ కంప్లీట్ చేశాను ఇదంతా. సో ఇక్కడ వచ్చేసి టాప్స్ పెట్టుకున్నాను, మొత్తం కుర్తీస్, టాప్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండ్ లెగ్గింగ్స్ అండ్ ఇవి వచ్చేసి సమ్ టీషర్ట్స్ అవే ఉంటాయి కదా, అవి అనమాట. సో ఇట్లా సర్దుకున్నాను. అండ్ ఇవి ఆర్గనైజేషన్స్ నేను ఎప్పుడు చూపించలేదు మీకు. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి ఉంటాయి అనమాట. ఇందులో వచ్చేసి స్టోన్ క్లిప్స్ అనేవి, స్టిక్కర్ ప్యాకెట్స్, యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి అనమాట ఇందులో. అంటే ఎక్స్ట్రా సామాన్లు అన్నీ అందులో ఉంటాయి, మేకప్ బ్రషెస్ అన్నీ. తర్వాత ఇందులో వచ్చేసి ఫేస్ కేర్ ఉంటుంది, అంటే ఫేస్ క్రీమ్స్, క్లెన్జర్స్ ఇవన్నీ అందులో ఉంటాయి అన్నమాట. టోనర్స్ కానీ ఫేస్కి సంబంధించినవన్నీ ఇందులో ఉంటాయి. అంటే మేకప్ కాదు, స్కిన్ కేర్కి సంబంధించినవన్నీ, ఫేస్ కేర్కి అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. బయోటిక్ ఫేషియల్ ఇవన్నీ అందులో ఉంటాయి. పైన ఉన్నవి చూపించట్లేదు. పైన ఉన్న దాంట్లో కూడా ఒక దాంట్లో డైలీ యూజ్ చేసేవి, ఒక దాంట్లో వచ్చేసి మొత్తం హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. కింద వచ్చేసి నార్మల్ డ్రెస్ మెటీరియల్స్, మామూలు స్కర్ట్స్ అవి ఉంటాయి, సారీ స్కర్ట్స్ అవి. ఈవినింగ్ వచ్చేసి నేను మిట్టుకి ఎగ్స్ ఉడకబెడుతున్నాను. బట్టలు సర్దుతున్నప్పుడే వర్షం స్టార్ట్ అయిందనమాట. పవర్ పోయింది సడన్గా. మేము ఇలా బయటకు వచ్చేసరికి పెద్ద పెద్ద ఉరుములతో వర్షం స్టార్ట్ అయింది. సో ఇద్దరికి చాలా చాలా బాగా అనిపించింది. సో అందుకని చాలాసేపు ఇలా బయటనే ఉండిపోయాము. మిట్టు మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ రెయిన్ కోట్ వేసుకుని వర్షంలోకి వెళ్ళటం ఇవన్నీ చేశాడనమాట. సో అట్లా కూర్చొని ఇద్దరం కబుర్లు చెప్పుకున్నాం కాసేపు. ఎంత సమ్మర్లో వర్షం అంటే ఎవరికి హ్యాపీగా ఉండదు, అందరికీ హ్యాపీగానే ఉంటుంది.
అక్కడ ప్రవీణ్కి కూడా ఆఫీస్ దగ్గర వర్షం పడుతుందంట. ఇన్స్టాగ్రామ్లో కూడా అందరూ స్టోరీస్ వర్షం పడుతుంది స్టోరీసే పెట్టారు చాలామంది. సో హైదరాబాద్ ఫుల్ ఆఫ్ రెయిన్స్ అనమాట. చూడండి వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సో నేను కూడా అంత రెస్ట్రిక్ట్ చేయలేదు వాడిని. రెయిన్ కోట్ తెచ్చేసుకొని రెయిన్లో కొంచెం తడిచాడు అనమాట. మనకి తడలు అనిపిస్తుంది ఆబ్వియస్లీ, బట్ మనం తడము. చిన్నప్పుడుది వేరేగా ఉంటుంది, ఆ రోజులు మళ్ళీ రావనిపిస్తుంది అనమాట. సో నేను ఇంకా నైట్ వరకు కూడా వ్లాగ్స్ తీయాలని డిసైడ్ అయ్యాను మార్నింగ్, బట్ అసలు పవర్ లేదు, ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు. ఇది వచ్చేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఎడిట్ చేశాను అనమాట వీడియో. సో అందువల్ల ఈ రెయినీ దాంతో క్లిప్స్తో నేను ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ అనేది. వర్షం పడుతుంది కదా మరి, మొక్కలు తడిచిపోతున్నాయి కదా మిట్టు. మొక్కలు ఎవరైనా లోపల పెట్టుకుంటారా? ఇటు వచ్చే తడిచిపోతున్నావు నువ్వు రామ్మా. మిట్టు కొట్టేస్తాను మరి. సో ఈ వ్లాగ్లో మీకు బాగా నచ్చింది ఏంటనేది నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఎప్పటిలాగే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చేయాలి అంటున్నారు కదా, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నాకు చెప్పండి, సో దట్ నేను కొత్తగా ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.